హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, మన ఇంట్లో అన్నం మిగిలిపోతే దాన్ని పడేస్తూ ఉంటాం కదండి. ఈసారి అలా పడేయకుండా నేను చెప్పినట్లుగా ఇలాగా నగెట్స్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసుకోవటానికి కూడా కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా మన ఇంట్లో మిగిలిన అన్నాన్ని 1 కప్పు తీసుకోండి. అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా తయారు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. దీని మొత్తాన్ని కూడా మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంటే కొంచెం మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం మిక్సర్ జార్లో నుంచి వేరొక బౌల్లోకి తీసి పక్కన పెడదాము. చూసారా, ఇలాగ మనకి మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలండి. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి మన ఇంట్లో పుట్నాల పప్పు ఉంటాయి కదండి, పుట్నాల పప్పుని 1 చిన్న కప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ పుట్నాల పప్పు మొత్తాన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని ఏదైతే అన్నాన్ని మనం బౌల్లో వేసుకున్నామో అదే అన్నంలోకి ఈ పుట్నాల పొడిని కూడా వేద్దాము. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూను ఎండుమిరపకాయల పొడిని కానీ లేదా 1 స్పూను కారాన్ని కానీ వేసుకోండి. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడిని కూడా వేద్దాము. దీనివలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు బాగా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పును కూడా వేద్దాము. ముందుగా దీంట్లోకి మనం నీళ్ళని అస్సలకి యాడ్ చేయకూడదండి. అలాగే ఇవి మనకి క్రిస్పీగా రావాలి అంటే దీంట్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ని కానీ లేదా 2 స్పూన్లు మైదా పిండిని కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా చెప్పినట్టుగా దీంట్లోకి నీళ్ళని అస్సలకి వేయకుండా ముందుగా దీంట్లో ఉన్న తడితోటే మనం మొత్తాన్ని కూడా పిండి ముద్దలాగా కలుపుదాము. చూసారా, మనకి దాదాపుగా మొత్తం అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనకి అవసరమైతే కొంచెం అంటే కొంచెం నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకొని చపాతీలకి మనం పిండిని కలుపుకుంటాం కదా, సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం చేతులకి కొంచెం నూనె తడిని రాసుకొని మన ఇంట్లో చపాతీ పీట ఉంటుంది కదండి, చపాతీ పీట మీదకి కొంచెం అంటే కొంచెం పిండిని తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సన్నగా పొడుగ్గా ఇలాగ షేప్ చేసుకోండి. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మీరు చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలాగ కట్ చేసుకోండి, అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. తర్వాత జస్ట్ ఈ రెండింటిని ఇలాగ ట్యాప్ చేస్తే మనకి నగెట్ షేప్లో వచ్చేస్తుందండి. నేనైతే ఈ షేప్లో తయారు చేస్తున్నాను. మీరు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పర్ఫెక్ట్గా మీరు తయారు చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా మనం తయారు చేద్దాం. ఇలాగా మొత్తాన్ని కూడా ఒకేసారి తయారు చేసుకుంటే మనం వేయించుకుంటానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ నగెట్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు మీ బాండీకి నీళ్ళ తడి అనేది ఉండకూడదు. అలాగే మీ చేతులకి కూడా నీళ్ళ తడి అనేది లేకుండా చూసుకోండి. ఏ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగే మొత్తం అన్నీ వేసుకున్నాక 2 నిమిషాలు ఆగాక మాత్రమే ఇలాగా మనం అన్నీ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి అంటుకోకుండా ఈజీగా అన్ని వైపులకి కూడా ఫ్రై అవుతాయి. ఇలాగే మిగిలిన అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేలాగా చూద్దాము. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ రైస్ నగెట్స్ తయారైపోయింది కదండి. అది కూడా మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎంత టేస్టీగా తయారు చేసుకున్నామో కదా. ఈ రెసిపీలో కానీ నా రెసిపీస్లో కానీ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే దీంట్లోకి పిల్లలకైతే టమోటా సాస్ పెట్టించేసేయండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియోని మీరు తప్పకుండా ట్రై చేయండి.
చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడు నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ప్రతి ఆదివారం కూడా 2:30 నుంచి 3:30 దాకా నేను లైవ్లోకి వస్తానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడ కూడా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.